ఉషా గారు, మీ ఇంట్లో ఉన్న అపురూపమైన పెయింటింగ్స్ అన్నీ కూడా మా ఆత్మీయ గోదావరి వ్యూవర్స్ కోసం చూపించగలరా? తప్పకుండా అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. ఈరోజు మన ఆత్మీయ గోదావరిలో అద్భుతమైన కళాఖండాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన కళాఖండాలను చిత్రీకరించింది మరెవరో కాదండి, ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ. ఈయన గీసిన చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ఈయన గీసిన అపురూప చిత్రాలు అందమైన బొమ్మరిల్లు లాంటి ఆచంటలోని ఓ ఇంట్లో 100 సంవత్సరాలు పైబడి ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. ఎంతో జాగ్రత్తగా ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటూ వస్తున్న ఈ రవివర్మ చిత్రాలు చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. రవివర్మ సంతకం చేసి ఉన్న ఈ పెయింటింగ్స్ ఒరిజినల్వే అని ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి అద్భుత కళాఖండాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మీ ఆత్మీయ గోదావరి. ఇక రవివర్మ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈయన 1848లో కేరళలో జన్మించి 1906లో మరణించారు. ఈయన రామాయణ మహాభారతంలోని ఘట్టాలను చిత్రాలుగా మలిచి మంచి గుర్తింపు పొందారు. భారతీయ సాంప్రదాయ చిత్రకళా మెలకువ సంగమానికి ఇతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీర కట్టుకున్న స్త్రీలను అందంగా చక్కని వంపు సొంపులతో చిత్రీకరించడం ఈయనే సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవివర్మ మరణించే నాటికి కీలమానూరు ప్యాలెస్లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని చెబుతూ ఉంటారు. ఇటువంటి అద్భుత చిత్రకారుని కొన్ని చిత్రాలను మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఆత్మీయ గోదావరి. ఉషా గారు, ఎక్కడో కేరళలో ఉన్న రవివర్మ గారి చిత్రాలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మన పశ్చిమ గోదావరి జిల్లా పైగా మారుమూల గ్రామం మన ఆచంటలో ఉండటం చాలా విశేషం కదండి. ఆ చిత్రాలు అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చినాయి? పైగా 100 సంవత్సరాల క్రితం నాటి చిత్రాలు అంటున్నారు. ఇవి అరుదైన చిత్రాలు కాబట్టి మనం కూడా ప్రజలందరికీ కూడా పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సరే అండి, తప్పకుండా చూపిస్తాను. అసలు ఈ చిత్రాలు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఉంటున్నాయి? అలానే ఇక్కడ దాకా మీ ఇంట్లోకి రావడానికి గల కారణం, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరొకరు తీసుకొచ్చి ఉంటారు కదా. అవునండి. మూల కారణం ఎవరండి? అయితే ఈ చిత్రాలు ఇక్కడికి రావడానికి మూల కారణం ఎవరు అంటే మా అత్తగారండి. మా మావయ్య గారి పేరు వజ్జల సుబ్బారావు గారు, మా అత్తయ్య గారి పేరు వజ్జల రాజరాజేశ్వరి గారు. మా అత్తయ్య గారు తండ్రి గారు పల్లేటి సత్యనారాయణ గారు. ఆ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ప్రభావతి గారు. తండ్రి గారు పల్లేటి సత్యనారాయణ గారు అయినటువంటి మా వారి తాతగారు అనమాట. ఆయన రైల్వే స్టేషన్ మాస్టర్గా చేసేవారండి. అయితే అప్పుడు ఆయన ఉత్తరాదిలో అన్ని స్టేషన్లలోనూ రైల్వే స్టేషన్ మాస్టర్గా చేసేవారు. అప్పట్లో అక్కడ ఉన్న వాళ్ళు ఆయన స్నేహితులు ఈ చిత్రాలని బహుమతిగా ఆయనకి ఇచ్చారండి. ఇవే కాకుండా గాజు పాత్రలు, గాజు సీసాలు, తర్వాత ఆయన ఈ రైల్వే స్టేషన్ మాస్టర్గానే కాకుండానండి హోమియోపతి వైద్యం కూడా చేసేవారండి. అలా ఆ చిత్రాలని వచ్చాయన్నమాట.
మా అత్తయ్య గారు ఆయన రైల్వే స్టేషన్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన తర్వాత తూర్పు విప్పరు, మన తణుకు దగ్గర తూర్పు విప్పరు ఉంది కదండి, పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పరులో ఆయన స్థిరపడ్డారండి. స్థిరపడే ఇల్లు కట్టుకుని అక్కడ ఈ ఫోటోలు ఉండేవండి, రవివర్మ చిత్రాలు. అక్కడి నుంచి మళ్ళీ మా అత్తయ్య గారు అక్కడ ఉండడం తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఆ ఫోటోలను అక్కడి నుంచి మా అత్తయ్య గారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం జరిగిందండి. అలా అని మా అత్తయ్య గారు చెప్పారు నాకు. వారసత్వ సంపద కింద వారసత్వ సంపద కింద వచ్చాయన్నమాట అండి. అప్పటి నుంచి మేము వీటిని జాగ్రత్తగా, ఈ అరుదైన చిత్రాల్ని మళ్ళీ మళ్ళీ మనం సంపాదించుకోలేము. తర్వాత భావితరాలకు కూడా మనం ఇవి చూపించి పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రవివర్మ చిత్రాలంటే ఎక్కడో కానీ మనం చూడలేకపోతున్నాం అండి. ఒరిజినల్స్ కష్టం కదా, చాలా కష్టం అండి. ఒరిజినల్ అంటారు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఒరిజినల్ అండి. తర్వాత మీకు ఆ చిత్రాల మీద రవివర్మ గారి సంతకం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను, చూడొచ్చు మీరు. అలాగే ప్రజలకు కూడా మీరు పరిచయం చేయవచ్చు. అయితే ఏంటంటే అప్పటి నుంచి మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, ఈ ఇంట్లో వాటిని ప్రతి సంవత్సరం వాటిని శుభ్రం చేయించడం, తర్వాత అలాగా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ వారసత్వ సంపదని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు ఇది మా అత్తయ్య గారి తర్వాత మేము బట్టలు ఇచ్చేస్తున్నాం. తర్వాత మా పిల్లలకు కూడా ఇలాగ చేయాలని మేము కోరుకుంటున్నాం. మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఉంచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదండి. పైగా వాటి మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం. పైగా ఈ ఫొటోస్ అన్ని కూడా 100 సంవత్సరాల క్రితం ఫొటోస్ అంటున్నారు కదా, వాటి మెయింటెనెన్స్ మరీ కష్టం. చెదలు పట్టేయటం, పాడైపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఎలా కాపాడగలిగారు ఈ ఫోటోస్? అంటే మా వారు వజ్జల రామచంద్రరావు గారండి. ఈయన ప్రతి సంవత్సరం కూడా ఈ 100 ఏళ్ళ నుంచి ఉన్న ఈ ఫోటోల్ని మేము ప్రతి సంవత్సరం కిందకు దింపించి, అంటే మేకలకి తీగలు కట్టించి జాగ్రత్తగా వాటిని చేయించేవాళ్ళం. తర్వాత మనుషుల్ని పెట్టించి కిందకి తీయించి ఫ్రేమ్లు అవి ఇప్పించి అద్దాలు అవి శుభ్రం చేయించి లోపల ఉన్న డిజైన్ పేపర్ని మళ్ళీ మార్పించి అలా చేయించేవాళ్ళం అండి. అలా చేయించడంతో ఇన్ని సంవత్సరాలు అవి అలా భద్రంగా ఉంచగలిగాం మేము. రవివర్మ గారి చిత్రాలన్నీ ఈ ఇంటికి రావడానికి గల కారకులైన వారి ఫొటోస్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. అయితే ఈ వారసత్వ సంపద మా ఇంటికి రావడానికి కారణమైంది పల్లెటి సత్యనారాయణ గారు, మా వారి తాతగారు, వారి భార్య అయినటువంటి ప్రభావతి గారు, మా వారి అమ్మమ్మ గారు అండి. వాళ్ళిద్దరి ఫోటో ఇది. ఈయనే రైల్వే స్టేషన్ మాస్టర్గా నార్త్ సైడ్ అంతా కూడా స్టేషన్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ తూర్పు విప్పర్లో స్థిరపడ్డారనమాట అండి. ఆయన ద్వారా మాకు వచ్చిన వారసత్వ సంపద అనమాట అండి ఇదంతా కూడా. ఇది మా అత్తయ్య గారు రాజరాజేశ్వరి గారు, మా మావయ్య గారు వజ్జల సుబ్బారావు గారు అండి. వీరు అనమాట అండి. పల్లెటి సత్యనారాయణ గారు పెద్ద కూతురు, మా అత్తయ్య గారు రాజరాజేశ్వరి గారు. ఇటు వజ్జల సుబ్బారావు గారు, వజ్జల సత్యనారాయణ గారు అబ్బాయి, 4వ అబ్బాయి మా మావయ్య గారు. రవివర్మ గారి కొంచెం నుంచి జాలువారిన చిత్రాలే కాకుండా ఇంకా ఏదైనా అపురూపమైన చిత్రాలు, యూనిక్ పీసెస్ అంటారు కదా, అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయండి? రవివర్మ గారు చిత్రాలే కాకుండా ఇంకా కొన్ని అపురూపమైన చిత్రాలను మేము భద్రపరచుకోవడం జరిగింది. అంటే అప్పటి నుంచి వాటితో పాటు ఈ చిత్రాలన్నింటినీ కూడా మేము శుభ్రపరిచి మేము భద్రపరచడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా వీటికి కూడా అలాగా మేము వాటికైతే ఎలా అయితే చేస్తున్నామో వీటికి కూడా అలాగే శుభ్రపరిచి చేస్తున్నాం అన్నమాట. ఇవి సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఉన్న ఫొటోస్ అంటారు? అవి పెట్టినప్పటి నుంచి ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా 100 సంవత్సరాలు దగ్గర 100 సంవత్సరాల క్రితం ఫోటోలు. ఇవి కూడా సేమ్ రవివర్మ గారు ఆర్ట్ లానే ఉంది కదండి అన్నారండి, కానీ మాకు అది పూర్తిగా తెలియదు.
ఇవి కూడా రవివర్మ గారు ఆర్ట్ అని అన్నారు, కానీ వీటి గురించి పూర్తిగా తెలియదు. అక్కడైతే అవి అయితే మాత్రం రవివర్మ గారు ఆర్ట్ అండి. ఇటువైపు దేశ నాయకులు ఫోటోలు కూడా ఉన్నాయండి. భారతమాత, గాంధీజీ గారు, శివాజీ, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మీరాబాయి, తర్వాత హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు. ఈ ఫోటోలన్నీ కూడా మేము భద్రపరచడం జరిగిందండి. ఈ చివరి ఫోటో యాజ్ఞవల్క మహర్షి అండి, అంటే ప్రథమ శాఖ ఋషి అయినటువంటి యాజ్ఞవల్క మహర్షి. ఈ ఫోటో కలెక్షన్స్ అన్నిట్లో కూడా నేను ఒక అందమైన ఫోటో చూసానండి. ఎక్కడైనా సరే కృష్ణుడు గోపికలు మధ్యలో ఉంటారు కదా, కానీ ఇక్కడ ఉన్న ఫోటోలో ప్రతి గోపికతో కూడా కృష్ణుడు ఉన్నాడు. చాలా రేర్ ఫోటో అనుకుంటాను. దీని గురించి ఇది బృందావనం అండి. ఈ బృందావనంలో కృష్ణుడు ఏంటంటే 16,000 మంది గోపికల్ని ఒకేసారి సంతోష పెట్టేవాడు. ఆ కృష్ణుడి గురించి అందరికీ తెలుసున్నదే కదా, ఆయన ఎక్కడుంటే అక్కడే ఆనందం, సంతోషమును. ఆ ప్రతి గోపిక దగ్గర కూడా ఆ కృష్ణుడు అదే అవతారంతో అందరి దగ్గరికి ఒకేసారి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంతోషపరిచేవాడండి. అదే బృందావనం అన్నమాట అండి. చాలా బాగుంటుంది.
మీ ఇంటి వారసత్వ సంపద రవివర్మ గారి చిత్రాలు అన్నిటినీ కూడా మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా అండి మా ఇల్లుని ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేసినందుకు మీకు అందరికీ కూడా మా ధన్యవాదాలు, మా కుటుంబ సభ్యులందరి తరఫున. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా ఆత్మీయ గోదావరి ఛానల్లో ఆదరించాలంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.